చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుని మరి వాక్యంలోనికి వెళ్దాం. ప్రతి ఒక్కరూ కూడా తలలో వంచి ప్రార్థనలు ఎక్కించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు, అయా ఇదిగో ప్రభువా, చదవబడిన వాక్యములో నుండి మాతో మాట్లాడండి ప్రభువా. మాకు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలే మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, మరలా అదే వాక్యాన్ని చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఏమండి, దేవుడు చేసిన ఏ కార్యమైనా మనము మర్చిపోవడానికి వీల్లేదు. చాలామంది ఏం చేస్తారు, మర్చిపోతారు. దేవుడి దగ్గరికి వస్తారు, దేవుడు కార్యాలు చేయగా ఆ కార్యాలన్నీ పొందుకుని ఏమండి ఆ కార్యాలు మరలా మర్చిపోతారు. ఏమ్మా ఆలయానికి రావట్లేదే అని అంటే, లేదండి కార్యం జరిగింది కదా, మా పెద్ద అబ్బాయికి పెళ్ళి అవుద్దని వచ్చాను, పెళ్ళి అయిపోయింది, కార్యం జరిపోయింది కదండి, ఇంకా అందుకే రావట్లేదు అని అంటారు. అంటే మీరు ఆలోచన చేయండి, గ్రహించండి. ఏమండి, ఎవరైతే కార్యం జరిగిపోయిన తర్వాత రావట్లేదో వారు దేవుణ్ణి ఏం చేశారట, మరిచిపోయారు. అందుకే ఇక్కడ వాక్యం అంటుంది, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఏం చేయకూడదట, మరవకూడదు, మరిచిపోకూడదు, జ్ఞాపకం పెట్టుకోవాలి. నా దేవుడు నాకు కార్యం చేశాడు, ఆ రోజున ఏది నాకు పెళ్లి చేశాడు, అబ్బాయినిచ్చాడు లేదా అమ్మాయినిచ్చాడు, లేదా ఇల్లు ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు, పొలం ఇచ్చాడు. ఇలాగున దేవుడు చేసిన ఏ కార్యమైనా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. పైగా ఒక సాక్షిగా నిలబడాలి. మీరు చెప్తున్న మాటల్లో ఏమండి, దేవుడు నాకు ఇలా కార్యం చేశాడని అనేక మందికి చెప్పే వ్యక్తులుగా, అనేక మందికి ఏమండి బోధించే వ్యక్తులుగా మీరుండాలి. అది దేవుడు కోరేది. అంతేగాని కార్యాలన్నీ పొందుకుని ఆ కార్యాలన్నీ కూడా మర్చిపోతే, ఆ కార్యాలన్నీ కూడా ఎవరికి చెప్పకుండా ఉంటే ఇది ఏదైనా, ఇది ఏమైనా సబబు అంటారా? అసలు ఇది కరెక్ట్ అంటారా? కానే కాదు. కాబట్టి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. మర్చిపోకుండా ఉంటే ఏం కలుగున్నాం? కృతజ్ఞత కలుగున్నాం. దేవుని పట్ల మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వారు నిశ్చయముగా దీవించబడతారు. ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. ఒక రోజు వస్తుంది, ఆ రోజున నిశ్చయముగా దేవుడు ఏం చేస్తారట, దర్శిస్తారు. ఆయన ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చి మరలా సంవత్సరానికి వస్తానని చెప్పాడు దేవుడు. వచ్చాడు ఆయన, ఏమన్నా ఇస్సాకుని ఇచ్చాడు, అంటే అబ్బాయిని ఇచ్చాడు. ఇజ్రాయేలు దగ్గరికి వచ్చాడు, ఇదిగో 3 దినములలో వాగ్దాన దేశంలోనికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, మీరు సిద్ధపడి ఉండండి అని అన్నాడు. అన్నట్లుగానే ఏమండి మరి 3 దినములలో వాగ్దాన దేశంలోనికి దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుడు వస్తాను అనంటే ఖచ్చితంగా వస్తాడు. దేవుడు ఇస్తాను అనంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన దేవుడు ఒక్క మాట కానీ పలికేడా, నిశ్చయముగా కార్యం చేస్తాడు. అందులో డౌట్ ఏమీ లేదు, పక్కా. ఈలోగా మనకు కంగారు, ఎన్ని మాటలనేస్తామో, ఎన్ని రకాలుగా దేవుణ్ణి నిందించేస్తామో, ఎన్ని రకాలుగా ఏమండి బలహీనంగా మాట్లాడేస్తామో. కానీ దేవుని నమ్మాలి. ఆయన ఇచ్చేది ఎలాగే ఇస్తాడు, వచ్చేది ఎలాగా వస్తాడు. ఆయన ఎలాగా ఏమండి మీరు దీవించబడతారు. ఈలోగా మీరు బలహీనమైన మాటలు మాట్లాడకుండా ఉండాలి. మీ భక్తిని మీరు కాపాడుకోవాలి, మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలి, మీ నమ్మకత్వాన్ని మీరు కాపాడుకోవాలి, మీ నిరీక్షణ మీరు కాపాడుకోవాలి. అది మీ బాధ్యత. మీరు ఏదైతే కలుగున్నారో మీరు దానిని గట్టిగా పట్టుకుని ఉండండి అని దేవుని వాక్యం బోధించింది కదా. మనం ఏదైతే
కలిగి ఉన్నామో దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం గట్టిగా పట్టుకోవాలి. అది ఏది కానివ్వండి, మన ఆత్మీయ జీవితంలో విశ్వాసం కానివ్వండి, నమ్మకత్వం కానివ్వండి, ఓర్పు కానివ్వండి, నిరీక్షణ కానివ్వండి, ఇలాగున ఏవండి అది ఏదైనా కానివ్వండి, మంచి ప్రవర్తన కానివ్వండి, న్యాయము కానివ్వండి, యథార్థత కానివ్వండి, పవిత్రత కానివ్వండి, నీతి కానివ్వండి, అది ఏదైనా కానీ మనం ఎలాగుండాలి అని అంటే ఏవండి గట్టిగా పట్టుకున్న వారిగా ఉండాలి. అది అప్పుడు దేవుడు మెచ్చి, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించుదును అన్నట్లు ఏవండి నిన్ను మెచ్చి ఖచ్చితంగా నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని దేవుడిస్తారు. కాబట్టే మనం ఏమై ఉండాలట? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకూడదు. ఇందులో ఏ విషయాల్లో మర్చిపోకూడదో, ఏ విషయాల్లో జ్ఞాపకం పెట్టుకోవాలో, ఏ విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉండాలో ఏవండి ఈరోజు మనం స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. క్లియర్గా మినిమం 3 మాటలు మనం మాట్లాడుకుంటాం కదా. మొదటి మాట ఏమాటనంటే రోమ 1:21లో మనకు కనిపిస్తుంది. మరియు వారి దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతా స్తుతులు చెల్లింపలేదు. చూడండి, దేవుణ్ణి ఎరిగి ఉన్నవారే కానీ, అంటే దేవుని తెలుసుకున్నవారే కానీ ఏవండి దేవుణ్ణి ఏం చేయలేదు? మహింపరచలేదు. దేవుని దగ్గర ఏమయ్యలేరట? కృతజ్ఞత కలిగి లేరు. అంటే ఎవరు కృతజ్ఞత కలిగి ఉండాలి? దేవుణ్ణి ఎరిగి ఉన్నవారు, దేవుణ్ణి తెలుసుకున్నవారు. ఇప్పుడు అన్యులు అందరూ ఉన్నారండి, దేవుళ్ళలోకి వచ్చారా? ఇంకా వారికి అంత కృప కలగలేదు. ఈ బాధ ఇంకా కొంతమందికి వారికి రాలేదు. ఇప్పుడు యేసు ప్రభులోకి వచ్చేసాం, యేసు ఈ లోకానికి రక్షకుడు అని తెలుసుకున్నాం. అంతేకాకుండా యెహోవాయే దేవుడు, యెహోవా తప్ప మరి ఒక దేవుడు లేడు అని తెలుసుకున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు ఎవరో మనకు తెలిసిపోయింది, మనం తెలుసుకున్నాం. ఇదంతా చేసింది ఎవరు? దేవుడే. మరి దేవుడు ఎవరో ఇటువంటి అవగాహన మనకు కలగజేసింది దేవుడే కనుక దేవునికి ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని పట్ల ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వారిని దేవుడు హెచ్చింపజేస్తాడు. అన్యులు ఇంకా అన్యులుగానే ఉన్నారు. వేరే మతాలకు సంబంధించిన వారు ఇంకనూ ఏవండి అదే మతాల్లో ఉండి అలాగే కొనసాగుతూ ఉన్నారు. కానీ ఏవండి మనం మాత్రం యేసు ప్రభువులో నిలకడగా ఉన్నాం. యేసు దేవుడు అని తెలుసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుల్లో నిలిచి ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నాం. ఇటువంటిది ఎంత భాగ్యం అండి, ఎంత ధన్యత! ఇంతలాగున ఇటువంటి ఆత్మీయ జీవితము, ఇంత పవిత్రమైన జీవితము, ఇంతలాగున దేవునితో సహవాసము దేవుడు కలగజేస్తే మరి ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. చాలామంది ఉండట్లేదు అలాగా. ఏదో వస్తూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఏదో కానుకలు ఇస్తూ ఉన్నారు, ఇచ్చామని చెప్పుకుంటూ ఉన్నారు. ఏదో పాటలు పాడేస్తూ ఉన్నారు, పాటలు పాడుతున్నా అని చెప్తూ ఉన్నారు. అతిశయిస్తూ రోజులన్నీ అలాగ వెళ్ళిపోతూ ఉన్నాయి. అరే అన్యులు చాలామంది అలాగ ఉన్నారు కదా, అరే చాలామంది ఇంకా దేవుని నమ్మలేదు కదా, అరే వేరే మతాల వారంతా కూడా ఇంకా యేసులోనికి రాలేదు కదా, నేనైతే వచ్చాను, నేనైతే దేవుని తెలుసుకున్నాను, మరి దీన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి కదా అనే భావం కలగట్లేదు. నిజమే, నేను అంటాను, దేవుణ్ణి ఎరిగిన వారు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరు దేవుని దగ్గర కృతజ్ఞత కలిగి ఉండాలి అని అంటే దేవుణ్ణి ఎరిగిన వారు. ఇక్కడ మనకు రెండో మాట కూడా కనిపిస్తుంది. ఎక్కడనంటే లోకా సువార్తలో 17వ అధ్యాయము 15వ వచనంలో యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక 10 మంది కుష్టి వ్యాధి కలిగి ఉన్నవారు వచ్చారు. వారంతా అన్నారు, అయ్యా యేసు ప్రభు, మీకు ఇష్టమైతే మమ్మల్ని బాగు చేయండి అని అన్నారు. యేసయ్య అన్నారు, నాకు ఇష్టమే, మీరు వెళ్ళండి. మీరు వెళ్తా ఉండగానే దారిలో
మీరు బాగుపడిపోతారు, మీ అందరికీ స్వస్థత కలుగుద్ది, వెళ్ళండి మీరని చెప్పాడు. అన్నట్లుగానే 10 మంది వెళ్ళిపోతూ ఉంటే ఆ 10 మందిలో ఏమండి ప్రతి ఒక్కరికి స్వస్థత వచ్చేసింది, బాగుపడిపోయారు. అయితే 90 వెళ్ళిపోయారు. ఒక్కడ మాత్రం యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాదాల మీద పడి, అయ్యా నేను బాగయ్యాను అని అన్నాడు. కృతజ్ఞతల ప్రభువా అని తెలియజేశాడు. యేసయ్య అన్నారు, కనమా తమ్మండుగురు ఏరి అని అన్నాడు. కనమా తమ్మండుగురు ఏరి, నువ్వు ఒక్కడవే వచ్చావే అంటే నీకు ఒక్కడికే ఉందా కృతజ్ఞత? కనమ వారందరికీ లేదా? 10 మందిలో ఒకడికి ఉందండి కృతజ్ఞత, కనమ వారందరికీ లేదు. వెళ్ళిపోయారంతే కార్యం పొందుకుని. అరే ఇన్నాళ్ళు బాధపడ్డాం, ఇన్నాళ్ళు ఎంతో నరక యాతన అనుభవించాం, ఇప్పుడు ఒకే ఒక మాట చెప్పాడు ఆయన, మీరు వెళ్తా ఉండగానే ఈ కార్యం జరుగుద్ది, మీ అందరికీ స్వస్థత కలుగుద్ది. ఒక్క మాట చెప్పాడు అంతే, నాకు స్వస్థత కలిగింది, నేను బాగుపడ్డాను కదా, ఆయన దగ్గరికి వెళ్ళాలి, థ్యాంక్ యూ చెప్పాలి, కృతజ్ఞత తెలియచేయాలి అనే మాట, అనే మనస్సు ఈ 90 లేదండి. అందుకే పొందుకుని వెళ్ళిపోయారు అంతే. ఈ ఒక్కడు మాత్రం వెనక్కి వచ్చాడు, యేసు ప్రభు పాదాల మీద పడ్డాడు, విధేయతగా కృతజ్ఞత కలిగి దేవుని యొక్క నామాన్ని మహింపరిచాడు. ఈరోజు ఎవరు కృతజ్ఞత కలిగి ఉండాలి అని అంటే, మొదటిగా మనం మాట్లాడుకున్నాం దేవుణ్ణి ఎరిగిన వారు, రెండవదిగా బాగుపడిన వారు. ఎవరైతే దేవుడు కార్యం చేయగా బాగుపడ్డారో, ఎవరికైతే స్వస్థత కలిగిందో వారంతా కూడా దేవుని దగ్గర కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎలాగుండాలి, ఏం చేయాలి అని అంటే కృతజ్ఞత కలిగి జీవించాలి. ఒక ప్రాంతంలో పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళారు. అక్కడ ప్రార్థన చేయడం కొరకు ఒక హాల్లో సోఫాలో కూర్చుని ఉన్నారు. అయ్యా పాస్టర్ గారు ఎక్కడే ఉండండి, టీ తీసుకొస్తాననేసి వెళ్ళి టీ తీసుకొచ్చారు. ఈలోగా ఆ ఇంటి యజమానుడు కూడా వచ్చాడు గదిలో నుండి. అయ్యా పాస్టర్ గారు దయచేసి మా గురించి ప్రార్థనలో పెట్టండి, మా సమస్యలు ఇవ్వండి, మా బాధలు ఇవి, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం, దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రార్థనలో ప్రతిరోజు అని ఇలా మాట్లాడుతూ ఉంటే ఈ పాస్టర్ గారు షోకేస్ వైపు చూశాడు. షోకేస్లో ఒక పళ్ళెం ఉందండి. ఆ పళ్ళెం ఎలాగుంది అంటే ఏమండి సొట్ల పడిపోయి అందవికారంగా సిల్లులు పడిపోయి చూడడానికే అస్సలు బాగోలేదు, కానీ షోకేసులో ఉంది. కనమాయన్నీ బాగున్నాయి, బొమ్మలు కానివ్వండి, ఏమండి మట్టి బొమ్మలు కానివ్వండి, ప్లాస్టిక్ బొమ్మలు కానివ్వండి, ఇంకా ఏవేవో ఉన్నాయి, అవన్నీ కూడా ఏమండి చాలా అందంగా ఉన్నాయి. వాటన్నిటిలో ఇదొకటే అందవికారంగా ఉందని పాస్టర్ గారు అన్నారు. ఏమండి ఒక మాట అడుగుతాను, మీరు ఏమనుకోకుండా ఉంటారా అని అంటే, అడగండి పాస్టర్ గారు దాన్నే ఉంది అని అంటే, ఏమీ లేదండి షోకేసులో ఆ పళ్ళు ఉంది కదా, ఆ పళ్ళు ఎందుకు పెట్టారు అక్కడ, అది అస్సలు బాగోలేదు కదా, అంత అందంగా షోకేసు తయారు చేసి 1000 రూపాయలు పెట్టి తయారు చేసి ఆ పళ్ళు అందులో పెట్టారంటే అని అడిగాడు. ఈయన అన్నాడు కదా యజమానుడు, అయ్యా ఈ ఇల్లు దాదాపుగా ఒక 50 లక్షల ఖరీదు ఉంటుందండి, ఈరోజు నేను దీవించబడ్డాను, కారు ఉంది, ఉద్యోగం ఉంది, ఈరోజు చాలా దీవెన వచ్చేసింది, చాలా సంతోషం, దేవునికి మహిమ కలుగును గాక. కానీ అసలు ఈ స్థాయికి రాకముందర నా జీవితం ఎక్కడ మొదలయ్యింది, ఎక్కడ ప్రారంభమైంది అని అంటే, ఆ పళ్ళెం తీసుకుని నాకు 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ పళ్ళెములో పప్పుండలు వేసుకుని వీధికి అమ్ముతూ ఉండేవాడిని. మా అమ్మ బెల్లంతో ఏవండి పప్పుండలు చేస్తూ ఉండేది. ఆ ఉండలన్నీ కూడా అమ్ముకొస్తూ ఉండేవాడిని. వీధికి ఇంటింటికి అరుస్తా వెళ్ళి గ్రామం అంతా తిరిగి ఆ పప్పుండలు అమ్ముకుని వస్తే నాకు కొన్ని రూపాయలు వస్తూ ఉండే. ఆ రోజుల్లో 8 రూపాయలని 9 రూపాయలని అలాగ వస్తూ ఉండే. అందులో 5 రూపాయలు అసలు తీసేస్తే 2 లేక 3 రూపాయలు మిగిలాయి. ఆ రోజుల్లో
ఏది ఆ కూలికి వెళ్ళినా ₹2 కూలి, 2.5 అలాగ ఉండేది. అయితే ఒకటి అక్కడ స్టార్ట్ అయిన నా జీవితం ఇదిగోనండి, ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేసాను కదా, దీవించబడ్డాను కదా, దేవుడు తీసుకొచ్చేసాడు కదా, దాని గొడవ ఎందుకులే అని అనుకోకుండా జ్ఞాపకం పెట్టుకుని, ఏవండి ఆ పళ్ళాన్ని ఎక్కడ పెట్టాడట, అక్కడ పెట్టాడు షోకేసులో. ఇదయ్యా కథ. నాకు ఎక్కడైనా గర్వం వస్తే గబగబా దీని దగ్గరికి వస్తాను. నా జీవితం అది కదా, పప్పుండల ప్లేట్ కదా, ఆ పళ్ళెం కదా, ఇక్కడ స్టార్ట్ అయ్యాను కదా నేను. అయ్యా పాస్టర్ గారు, నాకు ఏదైనా గర్వం కానీ, అహంకారం కానీ, ఏదైనా కోపం కానీ వచ్చేస్తే వెంటనే ఈ పళ్ళెం దగ్గరికి వస్తానయ్యా, దీన్ని చూస్తాను నేను. చూడగానే ఎక్కడ గర్వం అక్కడ దిగిపోతుంది, ఎక్కడ అహంకారం అక్కడ దిగిపోతుంది. మరలా నన్ను నేను తగ్గించుకుంటాను. ఎందుకు అక్కడ నుండి ఇక్కడికి ఎదుగొచ్చాను. అది ఇది 2 శాశ్వతం కాదు. దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను కదా, ఈ మాత్రం దానికి దేనికి అన్ని గొడవలు కానీ, గర్వం కానీ, లేకపోతే అహంకారం కానీ, దేనికి కోపం కానీ ఎందుకు అని అనుకుంటాను నా మనసులో. ఒక్కసారిగా నేను కిందకి అణుచుకుంటాను నా గర్వాన్ని, మళ్ళా ముందుకు వెళ్తాను. ఈ మాటను బట్టి మనం చూస్తే, అంటే పాత జీవితంలో ఏదైతే కలుగున్నాడో, ఇటువంటి చిన్న జీవితాన్ని కలుగున్నాడో ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు అంటే దేవుని పట్ల ఏం కలిగి ఉన్నాడట, కృతజ్ఞత కలిగి ఉన్నాడు. నా దేవుడు అక్కడి నుండి ఇక్కడికి తీసుకొచ్చాడు, నా దేవుడు గొప్ప దేవుడు, నా స్థితి ఒకప్పుడు అక్కడ, కానీ ఉన్నతమైన స్థాయిలోనికి ఇక్కడికి తీసుకొచ్చాడు అని ఏమండి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్న వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క నామానికి మహిమ కలగాలి అని అంటే మనమంతా కూడా పాత జీవితంలో మన స్థానం ఏది, అవన్నీ కూడా మన సాక్ష్యాల్లో మాట్లాడుతూ ఉంటే నిశ్చయముగా దేవునికి మహిమ కలుగుతుంది. ఖచ్చితంగా అలాగున దేవుని యొక్క నామాన్ని మహిమపరిచేవారిగా ఎవరైతే ఉంటారో వారే దేవుని కుమారులు, వారే దేవుని యొక్క బిడ్డలు, వారే దేవుని ప్రజలు, వారే దేవుని సంబంధులు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏవండి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏ విషయంలో దేవుణ్ణి ఎరిగిన వారు కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవదిగా ఏవండి బాగుపడిన వారు, దేవుని చేత బాగుపడిన వారు. చెడ్డవారిగా ఉన్నారా, మంచివారిగా బాగుపడిన వారు. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదా, ఆరోగ్యం దేవుడు బాగు చేసాడా, బాగుపడిన వారు మరి ఎలా ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇక మూడవది మనం చూస్తే చూడండి, 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ మనకు కనిపిస్తుంది, పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞుణ్ణి. ఎవరు? పౌలు. ఈ పౌలు మాట్లాడుతున్న మాట ఏమాటనంటే, నేను దేవుని పట్ల కృతజ్ఞున్నై ఉన్నాను, కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఒక్కసారి దేని పట్ల అని మనం ఆలోచన చేస్తే, నేను పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడను. అంటే అనేక మందికి ఏం కలగజేశాడు? హాని కలగజేశాడు. అనేక మందిని ఏం చేశాడు? హింస పెట్టేశాడు. అనేక మందిని ఏం చేశాడు? దూషించేశాడు. దూషణ మాటలు, కొరడా తీసుకుని సంఘాన్ని బాధించేసి జైలుకి వీడ్చుకెళ్ళిపోయేవాడు, బంధించేసేవాడు. యేసు ప్రభువారిని నమ్ముకున్నాను అంటే చాలు వారిని తీసుకెళ్ళిపోతూ ఉండేవాడు. అటువంటిది ఇప్పుడు ఎలా మారిపోయాడు? నమ్మకమైన వ్యక్తిగా, చెడ్డగా ఉన్నవాడు మంచివానిగా మారిపోయాడు. కాబట్టి ఇప్పుడు దేవుని దగ్గర నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను అని అంటున్నాడు. ఎందుకు కలిగి ఉన్నాడట? ఒకప్పుడు చెడ్డోన్ని, ఇప్పుడు మంచివానిగా మార్చబడ్డాను. ఏ వ్యక్తి అయితే మంచి వ్యక్తిగా మార్చబడ్డాడో
ఆ వ్యక్తి దేవుని దగ్గర కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ మాట ప్రకారంగా మనం చూస్తే మనం ఉన్నామా? ఒకప్పుడు బూతులు తిట్టేవాళ్ళం, అబద్ధాల మన నోట వచ్చే, ఒకప్పుడు అనేక రకాలుగా బాధించేవాళ్ళం అనేక మందిని. ఒకప్పుడు కొట్టేవారము భార్యను, ఒకప్పుడు దొంగతనం కానివ్వండి, మోసం కానివ్వండి, లంచాలు కానివ్వండి తీసుకుంటూ ఉండేవారం. ఇప్పుడైతే ఏమీ లేవు, అవన్నీ మానేసాం. దేవుళ్ళకి వచ్చేసిన తర్వాత దేవుళ్ళో మార్చబడి మంచిగా జీవిస్తూ ఉన్నాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవుని ప్రజలలో ఒక బిడ్డగా మనం కూడా చేయబడి దేవునితో సహవాసంలో ఉండి ముందుకు సాగుతూ ఉన్నాం. ఇప్పుడు మంచి జీవితం కలిగి ఉన్నాం. ఒక్క మాటలో నీతిమంతునిగా జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకప్పుడు చెడ్డగా ఉన్న నిన్ను దేవుడు మంచిగా మార్చేశాడు కదా. ఒకప్పుడు అవినీతిలో ఉన్న నిన్ను నీతిమంతునిగా మార్చేశాడు కదా. ఇప్పుడు ఎలాగ ఉండాలి? నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. నా దేవుడు మంచి జీవితం నాకు ఇచ్చాడు, పవిత్రమైన జీవితం నాకు ఇచ్చాడు, న్యాయకరమైన జీవితం, మంచి ప్రవర్తన కలిగిన జీవితం నాకు ఇచ్చాడు ఆయన. ఇటువంటి మంచి ఆత్మీయ జీవితం ఇచ్చాడు కాబట్టి నేను ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరైతే అలా ఉంటారో వారు నిశ్చయముగా దీవించబడతారు. అందుకే కొంతమంది ఎక్కువగా ఎలా మాట్లాడతారు అని అంటే, ఇంకా రాలేదండి ఆశీర్వాదం. ఎందుకు వస్తుంది? నువ్వు మారకపోతే మారాలి, మారితే వస్తుంది. కొంతమందికి లేట్ అయిపోతూ ఉంటుంది ఆశీర్వాదం. నేను ఎప్పుడో ఒక మాట అంటాను, విలువైన ఆశీర్వాదము ఆలస్యంగా వస్తుంది. మీ ఆశీర్వాదము విలువైందా? ఆలస్యంగానే వస్తుంది. ఏదో సాదా సేదాగా ఉన్న ఆశీర్వాదమా అతి తొందరగా వచ్చేస్తుంది. మొలక చెట్టు చూడండి, రయ్యమని ఎదిగిపోద్ది, గాలిగా ఇరిగిపోద్ది. టేకు చెట్టు చూడండి ఎలాగుంటుంది, 10 సంవత్సరాలకి లేటుగా ఎదుగుద్ది. కానీ ఎంత గాలేసినా పడదది. ఎందుకు? కారణం ఏంటి? ఇదేమో ఎలా ఉండదట, తొందరగా ఎదిగిపోయి పట్టులేదు, దానికి బలం లేదు. దానికి ఇది లేటుగా ఎదిగింది, కానీ దాని కర్ర ఎలాగుంది? బలంగా ఉంది. ఏర్లన్నీ కూడా భూమిలోకి వెళ్ళాయి. ఇది పైనే మొలక చెట్టు ఇరిగిపోద్ది, లేచి వెళ్ళిపోద్ది అవసరమైతే గాలికి. అలా ఉంటుంది. కాబట్టి మనకు వచ్చే ఆశీర్వాదం లేట్ అవుతున్నప్పటికీ, ఆలస్యం అయిపోతున్నప్పటికీ ఒకటే, దేవుడు గొప్ప దేవుడు, ఆయన వస్తాడు, ఆయన ఇస్తాడు, ఆయన ఎదురు చూడు, నిశ్చయముగా దేవుడికి ఇస్తాడు, ఇచ్చే ఆశీర్వాదం ఇస్తాడు. కాకపోతే లేట్ అవుతూ ఉంది, కంగారు పడకు. ఒక ప్రాంతంలో ఒక పెద్ద ఆయన హోటల్కి వెళ్ళాడు. నిజానికి మధ్యాహ్నం 12 ఆ సమయంలో, ఆ టైంలో భోజనం చేయటం కొరకు వెళ్ళాడు హోటల్కి. భోజనం చేసే అంత డబ్బు లేక 4 ఇడ్లీ తీసుకురమ్మని చెప్పాడు. అయితే ఆయన లోపలికి వెళ్ళాడు. ఈలోగా ఈయన కన్నా వెనకమాల పక్కనే టేబుల్ మీద ఒక 4 యవనస్తులు వచ్చారు. ఈయన తర్వాత ఈయన వచ్చి కూర్చున్నాడు. వచ్చిన ఒక 5 లేక 6 నిమిషాలకి వాళ్ళు వచ్చారు. ఈయన ఇంకా తీసుకురాలేదు. వీళ్ళు ఆర్డర్ పెట్టారు, ఏవో పరోటాలు ఏవో చెప్పారు. ఈయనకి రాలేదు, కానీ ఈ 4గురికి వచ్చేసాయి. ఈ 4 కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఓయ్ పెద్ద ఆయన, చూసావా మా పేరు అలాగుంది, ఈ హోటల్కి ఎప్పుడు వస్తూ ఉంటాం కాబట్టి మేము తెలుసు, కాబట్టి వెంటనే ఆర్డర్ అలా పెట్టగానే టక్కమని వచ్చేసే, మాకన్నా ముందర వచ్చావు, నీకు ఇంకా రాలేదు అనేసి హేళన చేస్తూ ఉన్నారు. పెద్ద ఆయన దేవుని నమ్ముకున్నాడు. నాన్న సర్లే, మీకు వచ్చింది కదా, దేవుడు మీకు సహాయం చేశాడు కదా, తినండి, మీరు నన్ను ఎందుకు ఇలాగా బాధిస్తారు, సర్లే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని అట్టే కూర్చున్నాడు. ఈయన ఇంకా రాదే, ఇంకా తీసుకురావట్లేదే. ఈ 4 తినేస్తూ ఉన్నారు. ఆఖరికి తినేశారు కూడా. ఈయనకి 4 ఇడ్లీ పట్టు రాలేదు. మర్చిపోయారా అనుకోకండి. అయితే ఈలోగా చికెన్ బిర్యానీ పట్టుకొచ్చి ఈయన టేబుల్ మీద పెట్టారు. ఈ పెద్ద ఆయన అన్నాడు, అయ్యా నేను ఆర్డర్ పెట్టలేదండి, ఇది నా దగ్గర ఇంత డబ్బు కూడా లేదు, 4 ఇడ్లీ తీసుకురామన్నాను, 4 ఇడ్లీ తీసుకురండి అని అంటే, లేదండి మా ఓనర్ గారు ఈ టేబుల్ మీద పెట్టమన్నారు. ఓ అలాగా, రైట్, అయితే పెట్టండి
అని అంటే ఆ టేబుల్ మీద చికెన్ బిర్యానీ పెట్టారు. ఇంకొక ఆయన తీసుకొచ్చి మటన్ బిర్యానీ పెట్టాడు. మరలా ఇంకొక ఆయన తీసుకొచ్చి ఏమండి అనేక కర్రీస్, రొయ్యల కూర, చేపల కూర, పీతల పులుసు ఇవన్నీ టేబుల్ మీద పెట్టారు. అయ్యా ఏంటిది, నేను కూర్చున్నాను కదా, ఆ టేబుల్ మీదకి వెళ్ళిపోమంటారా? కాదండి, కూర్చోండి, మా ఓనర్ వస్తారు. మీ ఓనర్ వస్తారా? ఎవరైనా అన్నట్లుగా చూస్తున్నాడు. ఈలోగా ఏమండి లోపలికి వచ్చాడు. ఒరే ఎలాగున్నావురా అని అనగానే తీరా చూస్తే ఈ ఓనర్ ఎవరు? ప్రాణ స్నేహితులు ఇద్దరు. ఒరే నేను చూసి దాదాపుగా 15 సంవత్సరాలు రా, ఇద్దరు కలిసి భోంచేసి చాలా సంవత్సరాలు అయిపోయినాయిరా. అందుకే నేను చూడగానే, నేను అద్దంలో చూసాను, చూడగానే ఇద్దరం కలిసి ఈరోజు భోజనం చేద్దామని టేబుల్ మీద ఇవన్నీ కూడా పెట్టించానురా అనగానే ఇక చూడండి ఎంత సంతోషమో లోపల. కూర్చోరా, అయితే కూర్చో, భోజనం చేద్దాం అనేసి ఇవన్నీ ఇద్దరు కలిసి ఏమండి ఇద్దరు తింటూ ఉంటే ఈ పక్కన ఏమైనా నలుగురు యవన బిడ్డలు అలాగే చూస్తున్నారు. ఏం చేశారు? హేళన చేశారు. కానీ వాళ్ళకి పరోటా, ఈ పెద్ద ఆయనకేమో అన్ని రకాలు. నేను అంటాను త్వరగా వచ్చేసింది ఆశీర్వాదం వాళ్ళకి, కానీ ఇది ఆలస్యంగా వచ్చిన ఆశీర్వాదం. ఎలా ఉంది? అలా ఉంటుంది మీకు వచ్చే ఆశీర్వాదం. ఒకవేళ లేట్ అయిందా, ఒకవేళ ఆలస్యం అయిపోయిందా, ఆలస్యం అయిపోతే మీకు వచ్చే ఆశీర్వాదము చాలా చాలా విలువైనది. కంగారు పడకండి, బాధపడకండి, ఇబ్బంది పడకండి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా వస్తాడు. ఆయన మీకు ఇస్తాను అన్న ఆశీర్వాదాన్ని ఇచ్చేస్తారు ఆయన. కాబట్టి ఒకటే, ఇక్కడ ఎవరు దేవుని దగ్గర దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి అని అంటే, ఒకటి దేవుణ్ణి ఎరిగినవారు, రెండవది బాగుపడినవారు, మూడవది మార్చబడినవారు. చెడ్డగా ఉన్నవారు మార్చబడినవారు. పౌలు మార్చబడ్డాడు, నీతిగా చేయబడ్డాడు. ఒకప్పుడు మంచోడు కాదు, ఇప్పుడు మంచోడు. ఎవరైతే మంచిగా మార్చబడతారో వారంతా కూడా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇలాగున వాక్య ప్రకారంగా జీవించాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగచేయండి. మాతో ఎన్నో మాటలు మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. వందనాలు, స్తోత్రములు. మీకే మహిమ కలుగును గాక. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి దీవించండి, బలపరచండి. మేము ఎలాగైతే ఉండాలో మీ పట్ల అలాగున మా అందరినీ కూడా కృతజ్ఞత కలిగి ఉండేటట్లుగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అటువంటి మంచి ఆత్మీయ జీవితము మా అందరికీ కలగచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని, ఇదిగో వాక్యం వింటున్న వీరందరిని దీవించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.